ఎన్టీఆర్ పెట్టిన మహానాడు ఆనాడు మహానాడు జరిగిన తీరే వేరు. కానీ ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు, ఖాళీ కుర్చీలు, సెల్ఫ్ డబ్బాలు. ఇది బాబు గారి హయాంలో మహానాడు అంటే. పార్టీ అధికారంలో ఉన్న అన్ని జిల్లాల్లో మహానాడు మీటింగులు ఏర్పాటు చేసిన కార్యకర్తలే ఆ వైపు చూసిన పాపాన పోలేదు. కేంద్ర కార్యాలయంలో సీనియర్ల మధ్య జరగాల్సిన మహానాడు జూనియర్ ఆర్టిస్టుల మధ్య జరుపుకున్నారు. కమెడియన్లతో కానిచ్చేశారు. ఆచరణ లేదు, భవిష్యత్ కార్యాచరణ అసలే లేదు. 2 ఏళ్లలో ప్రజలకు ఏం చేశామో చెప్పడం లేదు, ఏదో చేయాలన్న ఆలోచన అంతకన్నా లేదు. మీటింగ్ స్టార్ట్ అయిందా, జబర్దస్త్ కమెడియన్లతో డబ్బా కొట్టించుకున్నామా, తిన్నామా, అరిగేదాకా మళ్ళీ డబ్బా కొట్టించుకుని పొంగిపోయామా, ఇంటికి వెళ్ళి పడుకున్నామా? ఇది చంద్రబాబు లోకేష్ల ఆధ్వర్యంలో మహానాడు జరిగినటువంటి తీరు. ఒకసారి స్క్రీన్ పైన కొన్ని దృశ్యాలు చూడండి సార్. ఈ మహానాడు ఎంత అద్భుతంగా జరిగిందన్నది మనకు అర్థమవుతుంది. అది మన మహానాడు జరిగినటువంటి తీరు. రికార్డింగ్ డ్యాన్స్లు చూశారు కదా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లోకేష్ గారి స్పీచ్ల కన్నా ఇది చాలా బాగుందని మురిసిపోయారట వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే, అసలు కొన్ని చోట్ల సచివాలయంలో మహానాడు అంటే ఎంతమంది వచ్చారు చూడండి ఒకసారి. సచివాలయంలో మహానాడు, సచివాలయంలో ఏర్పాటు చేయడమే తప్పు, అక్కడే వచ్చిన వాళ్ళు చూడండి ఎంతమంది వచ్చారు. ఖాళీ కుర్చీలు తప్ప ఏమీ లేవు. గుడిలో మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడి గుడికి, విగ్రహానికి ఉన్నటువంటి ఆ లోపల గర్భగుడికి కూడా తాళాలు వేసి తలుపులు మూసి మహానాడు జరుపుకున్నారు సార్. గుడిలో, బడిలో చూడండి మహానాడు, సచివాలయంలో మహానాడు. మహానాడులో రికార్డింగ్ డ్యాన్సులు. మొత్తం మహానాడికి ఏదన్నా బాగా జరిగిందంటే ఆ రికార్డింగ్ డ్యాన్సులే, ఆ పాటలే, ఆ అశ్లీల నృత్యాలు, ఇవి చాలా బాగా జరిగాయనేటటువంటి పొగడ్తలు బాగా వినిపించాయి. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్లు, సిల్లి నాయకులు, వీళ్ళ మాటల కంటే కూడా ఆ ఆటలే బాగున్నాయనే ప్రశంసలు చాలా బాగా కురిశాయి. ఈ మహానాడు చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చేసినట్టు ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న డిమాండ్ చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్న ద్రోహి ఎవరు? గతంలో యార్లగడ్డ ఏం చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 3. పసలేని ప్రసంగాలు, బోరింగ్ స్పీచ్లు, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, టోటల్ గా సెల్ఫ్ డబ్బా, ఇదేనా మహానాడు? క్వశ్చన్ నెంబర్ 4. సైకోల ప్రసంగాలు వినలేని వారికి ఎంటర్టైన్మెంట్ కోసం అశ్లీల నృత్యాలు, మత్తెక్కించే రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారా? క్వశ్చన్ నెంబర్ 5. 2 ఏళ్లలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేశారా? క్వశ్చన్ నెంబర్ 6. ఆ 1,00,000 మంది మహిళలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే దమ్ము బాబుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 7. జనం లేక మహానాడు ఎందుకు వెలవెలబోయింది? పచ్చ మీటింగ్ కు గుడి, బడి, సచివాలయం అన్న తేడా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. ఎన్టీఆర్ మొదలుపెట్టిన మహానాడులో జబర్దస్త్ కమెడియన్లు, పిల్ల బచ్చాలతో ప్రసంగాల? దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లను బాబు పక్కన పెట్టేశారా? క్వశ్చన్ నెంబర్ 9. రెడ్ బుక్ పట్టుకుని రెచ్చిపోతున్న లోకేష్ సైకోనా? బడి పిల్లల చేతికి ట్యాబులు ఇచ్చిన వైఎస్ జగన్ సైకోనా? స్టాన్ఫోర్డ్ లోకేష్ క్యారెక్టర్ గురించి కోలా కృష్ణమోహన్ ఏం చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 10. 2 ఏళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే మహానాడులో ఏమీ చెప్పుకోలేకపోయారా? అబద్ధాలు చెప్పి మహానాడును దగానాడుగా మార్చేశారా? ఈ అంశాలపైనే చర్చిద్దాం.